నమస్తే, నేను మీ డాక్టర్ దశరథ రామరెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ with 30 years experience in orthopedic industry. Today I am talking about టెన్నిస్ ఎల్బో. టెన్నిస్ ఎల్బో అంటే ఏంటంటే మోచేతిలో నొప్పి రావడం వెలుపలి భాగంలో, అంటే హ్యూమరస్ కింద ఉండే లాటరల్ ఎపికాండైల్ దగ్గర ఎక్కడైతే మజిల్ అటాచ్మెంట్ ఉంటుందో ఆ మజిల్ టేర్ అయినప్పుడు ఈ నొప్పి వస్తూ ఉంటుంది. టేర్ అవడానికి కారణాలు హైపోథైరాయిడ్ కావచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ కావచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేదా కొన్ని బరువుల్ని ఒక పద్ధతి ప్రకారం ఎత్తకపోయినప్పుడు కూడా ఈ టెండాన్ డ్యామేజ్ అవ్వచ్చు. చాలామంది ఇది ఏదో కాని వ్యాధి, ఇంక ఇది వచ్చిన తర్వాత మనం ఏ పనులు చేయలేం, అంచేత మనం దీనికి ఎక్సర్సైజ్ ఏం చేయకూడదు, ఏ పనులు చేయకూడదని చెప్పేసి బెంగ పెట్టేసుకుంటూ అంటారు. ఇది అంత ప్రమాదకరమైనది ఏమి కాదు. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి దీన్ని మనం అరికట్టవచ్చు. ఒకటి ఏంటంటే కారణం ఏంటో తెలుసుకోవాలి. మనకు డయాబెటీస్ ఉందా, హైపోథైరాయిడ్ ఉందా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా చూసుకోవాలి. లేదా మనం చేసే పనులు ఒక పద్ధతి ప్రకారం చేయలేకపోతున్నామా, అంటే ఎక్కువ బరువులు ఎత్తడము, అదేవిధంగా స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఎస్పెషల్లీ టెన్నిస్ ఆడేటప్పుడు మనకు సరైన ప్రొటెక్షన్ లేకుండా ఆడుతున్నామా, ఇవన్నీ చూసుకుని రూట్ కాజ్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే ఈ టెన్నిస్ ఎల్బోని మనం అరికట్టవచ్చు. టెన్నిస్ ఎల్బో అంటే లాటరల్ ఎపికాండైలైటిస్. లాటరల్ అంటే ఎల్బో జాయింట్కి బయట దాన్ని లాటరల్ అంటారు. ఎపికాండైల్ అంటే బాగా ముందుకు వచ్చిన ఈ ఎముక యొక్క భాగాన్ని ఎపికాండైల్ అంటారు. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషను. ఈ మజిల్ ఎక్కడైతే టెండాన్ రూపంలో అటాచ్ అయి ఉంటుందో ఆ ఏరియా ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఈ టెన్నిస్ ఎల్బో డెవలప్ అవుతుంది. దీనికి సింపుల్ ఎక్సర్సైజెస్ మన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ వెంకట్ మీకు చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో టెన్నిస్ ఎల్బోని ఎలా తగ్గించుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో గైస్, ఈ టెన్నిస్ ఎల్బోని ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే, దాన్ని తగ్గించుకోవాలంటే సింపుల్ స్ట్రెచెస్తో లేదా సింపుల్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే ఐసోమెట్రిక్ హోల్డ్ ఎక్సర్సైజెస్తో మనం చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకి ఎల్బో దగ్గర ఉన్న మజిల్స్ ఏదైతే ఉన్నాయో, ద ఫోరామ్ మజిల్స్ స్టిఫ్నెస్ పెరిగినప్పుడు, లేదా ఎల్బో ఎక్కడైనా బ్యాంగ్ అయినప్పుడు అంటే దెబ్బ తగిలినప్పుడు, లేదంటే ఈ ఎల్బోని ఎక్కువగా ఓవర్ యూజ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. మరి అలాంటిది సింపుల్ ఎక్సర్సైజెస్తో, సింపుల్ స్ట్రెచెస్తో ఎలా తగ్గించుకోవచ్చో మన అర్జున్ అంబట్తో చేసి చూద్దాం. సో ఫస్ట్ స్ట్రెచ్ ఎక్స్టెన్షన్ స్ట్రెచ్. సో మీరేం చేసినా ఎక్స్టెన్షన్ స్ట్రెచ్ పైకి చేసామనుకోండి స్ట్రెచ్. సో టార్గెటెడ్ మజిల్స్ మీ ఫోరామ్ మజిల్స్. ఈ మజిల్స్ని ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్, ఎక్స్టెన్సర్ కార్పి అల్నారిస్ అని అంటాం. సో ఈ మజిల్స్ని కుదిరినంత వరకు స్ట్రెచ్ చేయండి. అది కూడా చాలా జెంటిల్ స్ట్రెచ్, చాలా జెంటిల్ స్ట్రెచ్. సో 15 to 20 seconds స్ట్రెచ్ చేసి అలాగే స్లోగా రిలీజ్ చేయడం. ఇలా ఈచ్ స్ట్రెచ్ 3 sets into 15 seconds. ద నెక్స్ట్ స్ట్రెచ్ ఫ్లెక్సర్ స్ట్రెచ్, అంటే కిందకి టార్గెటెడ్ మజిల్స్ ఫ్లెక్సర్ మజిల్స్. సో కుదిరినంత వరకు ఈ మజిల్స్ని టైటన్ చేయడం, కంట్రోలింగ్, డ్రాప్ చేయడం. సో తర్వాత ఇదే స్ట్రెచ్ని రెసిస్టెన్స్ అప్లై చేసాం. మనం ఆ ఫ్లెక్సర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి రెసిస్టెన్స్ అంటే ఈ పైకి తీసుకునేటప్పుడు మనం ప్రెజర్ అప్లై చేసి పైకి రాకుండా ట్రై చేయడం. సో అప్పుడు ఈ మజిల్స్ యాక్టివేషన్ అనేది బాగా పెరుగుతుంది. ప్రెజర్ లైట్గా అప్లై చేసి గ్రాడ్యువల్గా బ్రీత్ అవుట్ చేస్తాం. సో ఆ టెన్షన్ అనేది ఈ మజిల్స్ పైన క్రియేట్ అయ్యేలాగా చూడడం. ఈచ్ స్ట్రెచ్ 15 seconds into 3 sets. Then flexor stretch.
రెసిస్టెన్స్ అప్లై చేసాం. సో ఈ స్ట్రెచెస్ తర్వాత మీరు ఏదైనా లైట్ వెయిట్స్తో చేద్దాం అనుకుంటే ఏదైనా వెయిట్, ఒక చిన్న బాటిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది, ఒక గ్లాస్ కానీ తీసుకొని ఈ రిస్ట్ని ప్రొనేటెడ్ యాంగిల్లోంచి సో ప్రొనేటెడ్ స్ట్రెచ్ కూడా చేస్తాం. సో అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యా, సో హ్యాండ్ చక్కగా ఇక్కడ ప్లేస్ చేసుకొని ఎస్, సో ప్రొనేటెడ్ స్ట్రెచ్ ఆల్ ది వే డౌన్. సో టార్గెటెడ్ మజిల్స్, ఫోర్ఆర్మ్ మజిల్స్ బాగా స్ట్రెచ్ చేసి అండ్ స్లోలీ ఇన్ అండ్ అవుట్ స్ట్రెచ్. ఎస్, అగైన్ ten rotations into 3 sets. ఎస్, సో చేయడానికి చాలా లైట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వేరియేషన్ వచ్చి రేడియల్ డీవియేషన్, అంటే న్యూట్రల్ గ్రిప్లో ఏదైనా వెయిట్ తీసుకొని చేయండి. పప్పు గుర్తు, సో హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఎస్, ఆల్ ది వే డౌన్, ఆల్ ది వే. రిస్ట్ మూమెంట్ ఏం బెండ్ అవ్వకుండా జస్ట్ ఫ్లెక్స్ చేసి డ్రాప్ చేయండి. దిస్ వేరియేషన్, సో టార్గెటెడ్ మజిల్స్, ఫోర్ఆర్మ్ మజిల్స్ని యాక్టివేట్ చేసి కుదిరినంత వరకు బాగా స్ట్రెచ్ చేసి 15 seconds ఇంటూ 3 setsగా చేసుకునేటట్టుగా చేయాలి. ఎస్, సో బేసిక్గా ఈ టెన్నిస్ ఎల్బో అనేది ఇక్కడ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ మజిల్స్ని రిలాక్స్ చేయడం అనేది ఈ ఎక్సర్సైజెస్ తర్వాత మనం కంపల్సరీ చేసుకోవాలి. సో ఈ మజిల్స్ని రిలాక్స్ అవ్వాలంటే మనం ఫస్ట్లో చేసిన స్ట్రెచెస్ మళ్ళీ జెంటిల్గా ఎక్కువ టైం, అంటే 20 to 30 seconds మనం స్ట్రెచ్ని ప్రెజర్ని అప్లై చేయగలిగితే ఈ మజిల్ రికవరీ అనేది బాగా అవుతుంది. సో బేసిక్గా ఈ ఫ్లెక్సర్ స్ట్రెచ్ ఇలా చేసి డైరెక్ట్గా ఇలా అన్నాం అనుకోండి, ఫ్లెక్సర్ మజిల్స్ బాగా యాక్టివేట్ అవ్వు, కొంచెం అవుతాయి. బాగా యాక్టివేట్ అవ్వాలంటే ఫింగర్స్ క్లోజ్ చేసి స్లోగా రెసిస్టెన్స్ ప్రెజర్ అప్లై చేస్తే యాక్టివేషన్ అనేది బాగా అవుతుంది. ఎస్, ఈ మజిల్స్ then same opposite direction. So each stretch 20 to 30 seconds into 3 sets. అలాగే లాస్ట్ స్ట్రెచ్ వచ్చి supinated stretch. జెంటిల్గా ప్రెజర్ అప్లై చేయండి స్లోగా. సో స్ట్రెచ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్లీ బ్రీత్ అవుట్. గుడ్. సో చూసారు కదా, ఈ టెన్నిస్ ఎల్బోని తగ్గించుకోవాలంటే ఈ సింపుల్ స్ట్రెచెస్తో మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏమి లేకపోయినా సరే ఒక వాటర్ బాటిల్ గ్లాస్ తీసుకొని చేసుకోవచ్చు. ఇది పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కువ వెయిట్స్తో ఈ ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి స్ట్రెచెస్ మాత్రమే. సో ఈ స్ట్రెచెస్ని రీహ్యాబ్ ఎక్సర్సైజెస్ అంటారు, లేకపోతే ఐసోమెట్రిక్ హోల్డింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. ఏదైనా సరే లైట్ వెయిట్స్తో చేయడం వల్ల మీకు క్రియేట్ అయిన ఇన్ఫ్లమేషన్ చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. సో గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.